శ్రీమతి నమః. ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, మన శరీరానికి కానీ మన మనసుకి కానీ మొట్టమొదట మన నోట్లోంచి వచ్చే మాట ఏంటి చెప్పండి? అమ్మా అంటాం, అంతేనా? అమ్మా అనే కదా వస్తుంది మన నోట్లో నుంచి. అంటే మనకి ఏదైనా బాధ కలిగినా, మనకి ఏదైనా కష్టం వచ్చినా తీర్చేదెవరు? అమ్మ. అమ్మ పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఆ కష్టం నుంచి అమ్మ బయటపడేస్తుంది. మనకి ఎన్నో తెలివితేటలు ఉన్నాయనుకుంటాం, మనకంట గొప్ప వాళ్ళు లేరు అని అనుకుంటాం. అలాంటి సమయంలోనే అహంకారం మన కళ్ళని కప్పేస్తుంది. ఆ పొర అది కప్పేసినంత కాలం మనకి భగవంతుడి గురించి తెలియదు, తెలుసుకోలేము. ఎప్పుడైతే ఆ పొర తొలగిపోతుందో అప్పుడే మనం అమ్మ దగ్గరికి వెళ్తాం. అంతవరకు మనం అమ్మ పాదాలే పట్టుకోం. మేమెంతో ధైర్యవంతులం, మాకెంతో సంపద ఉంది, మేము ఏదైనా చేయగలము అని అనుకుంటారు. ఎంత ఉన్నా మనిషిని జీవితం అతలాకుతలం చేసేస్తుంది ఏదో ఒక సందర్భంలో. అప్పుడు భయం వేస్తుంది, మన చుట్టూ ఎవరు లేరే, మనకెవరూ సహాయం చేయలేదే, ఇంతకాలం నేను ఎంత చక్కగా బ్రతికానే, ఇప్పుడు ఇలా అయిపోయానే అంటూ బాధపడుతూ ఉంటాం. చెప్పాలి అంటే కష్టాల సుడిగుండము అంటారు చూసారా, అలా కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోతాం. దిక్కు తోచదు, దారి తెలియదు, శత్రువులు దాడి చేస్తూ ఉంటారు, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో భయం. అలాంటి సమయంలో ఒక అద్భుతమైన స్తోత్రం, మార్కండేయ మహర్షి అందించిన అద్భుతమైన స్తోత్రం దుర్గా పంజర స్తోత్రం అన్నమాట. నిజంగా అది పేరుకు తగ్గట్టే మన కష్టాలన్నింటినీ పోగొట్టేస్తారు అమ్మవారు. ఒక్కసారి అమ్మవారి పాదాలు పట్టుకుంటే. ఆ స్తోత్రంలో అమ్మవారిని వర్ణిస్తూ మార్కండేయ మహర్షి చెప్తారనమాట, ఎన్నో తప్పులు చేశానమ్మా, తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే కదా, ఎన్నో తెలియక చేసిన తప్పులున్నాయి, వాటన్నింటినీ పక్కన పట్టేసి నన్ను అనుగ్రహించు తల్లి. అలాగే నేను ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా నాకు వచ్చిన కష్టాన్ని తీర్చు తల్లి, నీ పాదాలు పట్టుకుంటాను అంటూ వర్ణించిన స్తోత్రం అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఏ కష్టం వచ్చినా సరే, అసలు ఇంట్లోంచి అడుగు బయట పెడుతుంటే గనక దుర్గా పంజర స్తోత్రం చెయ్యండి. అద్భుతమైన స్తోత్రం అనమాట. ఈ కాలంలో బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఎప్పుడు ఎవరు మన మీద పడతారో, ఎప్పుడు ఏ కష్టం వస్తుందో, ఎప్పుడు ఏ బాధ వస్తుందో అనేది తెలియట్లేదు కదా, తెలియని పరిస్థితులు వచ్చాయి. ప్రతి నిత్యం దుర్గా పంజర స్తోత్రాన్ని కనుక చేసినట్లయితే మన చుట్టూ అమ్మవారు ఒక పంజరాన్ని వేసేస్తారనమాట. అంటే ఒక రక్షణ వలయాన్ని అమ్మవారు సృష్టిస్తారనమాట. అంత అద్భుతమైన స్తోత్రం దుర్గా పంజర స్తోత్రం. ఈ స్తోత్రాన్ని నేను రోజుకో శ్లోకంలో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి అది విని నేర్చుకోండి. మీరు ఆ శ్లోకాన్ని మీరు పెట్టుకుని వినడం పర్వాలేదు, కానీ మీరు అమ్మవారి ముందు కూర్చుని చదువుకునేటప్పుడు మాత్రం దాన్ని ప్రింట్ తీసుకుని మీ సొంతంగా మీరు చెయ్యండి. మీ సొంతంగా మీరు చేస్తే ఒక శక్తి వస్తుందన్నమాట. అంతే తప్ప ప్రాణం లేని ఆ రికార్డులో నుంచి మీరు పెట్టుకుని చేశారనుకోండి, చేశామా అంటే చేసాం అంతవరకే, దానివల్ల ఉపయోగం ఏం లేదు. మీరు ఆ రికార్డింగ్లో పెట్టుకుని పూజ చేయటం వల్ల మీరు నేను చదివిన దాన్ని మీరు నేర్చుకుని ప్రింట్ తీసుకుని అప్పుడు మీరు చదవండి, నిజంగా అద్భుతమే చూస్తారు. దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం కానీ, అలాగే దుర్గా పంజర స్తోత్రం కానీ మీ ఇష్టం. అసలు ఈ స్తోత్రం చదవడానికి ఎంతో సమయం పట్టదు తెలుసా? ఈ దుర్గా పంజర స్తోత్రం అయితే సరిగ్గా 2 నిమిషాలు పడుతుంది. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మీరు ప్రతి నిత్యము చదవండి. అసలు వీలుంటే రోజుకి 11 సార్లు చదవమంటారు ఈ స్తోత్రాన్ని. 2 నిమిషాలు, మనం 11 సార్లు చదివినా 22 నిమిషాలు పడుతుందంటే అరగంట లోపే పడుతుంది ఆ స్తోత్రం చదవడానికి. మనకు వచ్చిన అంత కష్టాన్ని పోగొట్టుకోవడానికి రోజుకి ఒక్క 20 నిమిషాలు మనం కేటాయించలేమో చెప్పండి? అది కూడా మన బాధ తీరడానికి, మన కష్టం తీరడానికి. శుచిగా శుభ్రంగా పొద్దున్నే స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో ఎలాగో అమ్మవారి ఫోటో ఉంటుంది, అది దుర్గా అమ్మవారి అయినా సరే ఎవరైనా సరే పర్వాలేదు, అక్కడ కూర్చుని ఈ దుర్గా పంజర స్తోత్రం మీరు పొద్దున్నే 11 సార్లు చదివినా పర్వాలేదు, రోజు మొత్తంలో 11 సార్లు చదివినా పర్వాలేదు, కానీ శ్రద్ధగా ప్రతిరోజు నియమం తప్పకుండా చదివి చూడండి. ఆ కష్టాల పంజరంలో చిక్కుకున్న మీరు బయటికి వచ్చేస్తారు. అమ్మ అనుగ్రహము అనే పంజరంలో ఉంటారు. పంజరంలో ఉండడం చాలా కష్టమే, కానీ అమ్మ అనుగ్రహము అనే పంజరంలో ఉంటే మన చుట్టూ ఇంకేమైనా దుష్టశక్తులు వస్తాయా? రావు. ఎందుకు? అమ్మ మన చుట్టూతో ఒక కోట కూడా కట్టేశారు కాబట్టి. చాలా అద్భుతమైన స్తోత్రము. ఒకసారి చదివి చూడండి. అంటూ ముట్టు కలుపుకోకుండా మాత్రమే చదవండి, ఎందుకంటే అన్నీ కలిపేసి
మేము చదివేస్తాము అంటే కుదరదు. కొంతమంది అంటూ ఉంటారు, మరి అంటు ముట్టు కలుపుకోకుండా ఎలాగండి అని. ఎలాగండి అంటే మనకు అన్ని కావాలంటే ఎలా వస్తాయి చెప్పండి. ఈ మధ్య కొంతమంది బ్యాచ్ తయారైంది. ఆ బ్యాచ్ చెప్తూ ఉంటుందన్నమాట, ఏం పర్వాలేదు కలిపేసుకోండి, ఏం పర్వాలేదు కలిపేసుకోండి అని. అలాంటి వాళ్ళ మాటలు వినే ఏం పర్వాలేదు అని కలిపేసుకుంటారు. ఆ తర్వాత తెలుస్తుంది మనం ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాం. అలా వృధా చేసే మనం భగవంతుడి దగ్గర శుచిగా శుభ్రంగా కూర్చుని పూజ చేయలేమా కాసేపు? అంటూ ముట్టు కలపకుండా చక్కగా చదివి చూడండి. మీ మనసుని అమ్మవారికి నివేదనగా సమర్పణ చేయండి. చేస్తే అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇంక అందులో సందేహమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు.